అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను గిన్నెలో 2 గ్లాస్ నీళ్ళు వేసుకొని పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. వంట ఏంటంటే అండి టమాటా చారండి. చాలా ఈజీ ప్రాసెస్. టమాటాలు బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. ఈ టమాటాకి అటొక ఘాటు ఇటొక ఘాటు కోసుకొని నీళ్ళలో వేసుకుందాము. నా పిల్లలు అటు ఇటు పడేస్తుంటారండి, అన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది. ఇలా ఘాటు అటు ఇటు ఘాటేసుకొని నీళ్ళలో వేసుకోవాలి. ఎందుకంటే ఉడికేటప్పుడు ఆ తొక్క అనేది పైకి వచ్చేసిద్దండి. తీసుకోవడానికి చాలా ఈజీగా ఉండిద్ది. ఇలా అటు ఇటు ఘాటేసుకొని ఇలా నీళ్ళలో వేసేసుకుందాము. కొద్దిగా టమాటా రసంకి కొద్దిగా చింతపండు నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. మేము ఎక్కువగా పులుపు తింటామండి. మీరు తక్కువ పులుపు తినేవాళ్ళైతే దాంట్లో సగం వేసుకోవాలండి, నానబెట్టుకోవాలి. మేము ఎక్కువ తింటామని నేను ఎక్కువ వేసుకున్నాను. ఇది పక్కన పెట్టుకుందాము. దీనికి టమాటా రసంకి కావాల్సిన పదార్థాలు: చిన్నుల్లిపాయ, జీలకర్ర, నల్ల మిరియాలు. మా ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారండి. నేను అందుకనే కారం మిరియాలు కొంచెం తక్కువ తీసుకున్నాను. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొద్దిగా తీసుకున్నాను. పిల్లలు మరి కారం ఘాటు ఎక్కువ ఉంటే తినరు కదండి, అందుకని. కరివేపాకు కొద్దిగా. ఈ మొత్తం మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ మొత్తం జార్లో వేసి పౌడర్ చేసుకుందాము. కరివేపాకు కూడా వేసేసుకుందాము జార్లో. మొత్తం వేసుకున్నానండి జార్లో. టమాటాలు బాగా ఉడుకుతున్నాయండి. నానబెట్టుకున్నాను కదండి ఇందాక చింతపండు, దీంట్లో వేసేస్తున్నాను. ఈ పౌడర్ చేసుకున్నానండి. ఇందాక చూపించినవి: చిన్నుల్లిపాయ, నల్ల మిరియాలు, జీలకర్ర, కరివేపాకు. టమాటాలు బాగా ఉడికిపోయిందండి. నేను కొద్దిగా చల్లటి నీళ్ళు గిన్నెలో వేసుకొని ఆ టమాటాలు దీంట్లో వేసుకొని ఆ తొక్క అనేది తీసేస్తానండి. చాలా వేడిగా ఉన్నాయి, అసలు చేతులకు వేడి తగులుతుంది, అందుకని నీళ్ళు వేసుకున్నాను. ఇలా వచ్చేసిద్దండి. తొక్క తీస్తే ఇలా ఉండిద్ది. ఇది ఒకటొకటి దాంట్లో వేసేసి తొక్క తీసుకోవాలండి.
ఈ టమాటా చారు చాలా ఈజీగా అయిపోయిద్దండి. ఈ రెసిపీ అనేది చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోయిద్ది. చిన్నపిల్లలకైతే ఇది చారు మంచిదండి. ఇలా మొత్తం తీసేసుకున్నాం కదండి, ఇలా పిండుకోవాలి. నేను కొద్దిగా చల్లటి నీళ్ళు యాడ్ చేశానండి, ఎందుకంటే అసలు చాలా వేడిగా ఉన్నాయి, అసలు పట్టుకోలేక చల్లటి నీళ్ళు వేసుకున్నానండి. తగలట్లేదు చేతికి, అసలు వేడి, అందుకని నేను నీళ్ళు వేసుకున్నాను. ఇలా పిసికి మొత్తం తొక్క అనేది పక్కన పారేయాలండి. ఇలా తీసేసి మొత్తం ఒక కడాయిలో నూనె ఈ కడాయి పెట్టుకున్నానండి. తాలింపులు వేసుకుందాం. దీంట్లో తాలింపుకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా తాలింపు గింజలు, కొద్దిగా పసుపు, కరివేపాకు కూడా వేసుకుంటానండి. కొద్దిగా కరివేపాకు, చిటపటలాడుతున్నాయి. సగం కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుందామండి. సగం ఎక్కువ, ఒక సగం వేసుకుంటున్నాను. ఇది కొద్ది వేయించాక టమాటా రసం అనేది వేసుకోవాలండి. వేగినాయండి. ఈ టమాటా రసం ఏమో దాంట్లో వేసేయాలండి. అంతే, సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా అయిపోయిద్ది. 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకొని దాంట్లో వేసుకుంటానండి. కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ కొత్తిమీర వేసుకుందామండి. బాగా ఉడుకుతుందండి. నల్ల మిరియాలు, జీలకర్ర అవి పొడి చేసుకున్నాం కదండి ఇందాక, ఇవి వేసేసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
కొద్దిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకుందాము పొయ్యి. అంతేనండి, సింపుల్గా అయిపోయేది టమాటా చారు. చాలా సింపుల్గా అయిపోయింది, చూశారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదిగోనండి అయిపోయింది. మరి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకేనండి, బాయ్.